హాయ్ ఫ్రెండ్స్, మా సైడ్ వచ్చేసి అయితే వీటిని బొబ్బర్లు అంటారు. కొన్ని సైడ్లు వచ్చేసి అయితే అలసందలు అంటారండి. ఇవి వచ్చేసి అయితే బొబ్బరి గ్యారాలో నేనైతే ఇలా పొట్టుతోటి టూ అవర్స్ ముందు ఇలా నానబెట్టుకున్నాను. ఇలా బాగా నానాక ఒకసారి ఫ్రెష్గా కడుక్కొని మనమైతే మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా బాగుంటుంది బొబ్బరి గ్యారెలు వచ్చేసి అయితే. నేనైతే బయట నుండి తీసుకొచ్చినవండి, బయట షాపులలో కొన్నదైతే కాదు, ఇంట్లో తయారు చేసినవి బొబ్బర్లు. అందుకే ఇలా పొట్టు ఎక్కువ ఉంది. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇలా బరుకుగా పట్టుకోవాలండి, మెత్తగా పట్టకూడదు. బరుకుగా ఉంటేనే క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. వీటి కోసం అయితే కొంచెం జీలకర్ర, ఆనియన్స్ పొడుగ్గా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి, నా కాడ లేదు. ఇంకా వచ్చి కొంచెం ధనియాల పొడి, పచ్చిమిర్చి ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్కి తగ్గట్టు కారం సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ముందుగానే నేనైతే తోటకూర మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకొని వాటర్ పోయేసేపు బయట ఆరబెట్టాను. ఇప్పుడైతే వేసుకోవాలి. ఇలా తోటకూర, పాలకూర వేసి చేస్తే పిల్లలకు చాలా హెల్తీ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి అయితే మాది ఇలా చూడండి ఎంత బాగున్నదో, చూడడానికైతే చాలా బాగుంది. ఇప్పుడైతే బాండి పెట్టుకొని ఆయిల్ బాగా వేడాక ఇలా గ్యారెలా ఒత్తుకొని వేసుకోవడమే. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్, ఆరోగ్యమైన ఫుడ్ ఇంట్లోనే రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎలాగో వర్షాకాలం కాబట్టి ఈవినింగ్ టైంలో పిల్లలైతే స్నాక్స్ ఏమైనా అడుగుతూ ఉంటారు. ఇలానే ఇంట్లో రెడీ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉండే ముద్ద గ్యారెలు అయితే రెడీ. మేమైతే ఇలా ప్రతిరోజు ఏదో ఒక స్నాక్స్ ఇంట్లోనే చేస్తూ ఉంటాం. నేనైతే చాలాసార్లు చేశాను. ఒక్కొక్కసారి పాలకూర, తోటకూర వేస్ట్ చేశాను. ఇప్పుడైతే తోటకూర వేస్ట్ చేస్తే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే ముద్ద గ్యారెలు రెడీ అయ్యాయి. ఆనియన్స్ లెమన్ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.